రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గాంధీనగర్లోని లేపాక్షి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చేతి వృత్తి కళాకారులకు విదేశాల్లోనూ మంచి మార్కెట్ లభించేలా చూస్తానని హరిప్రసాద్ చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. హరిప్రసాద్ ను కూటమి నేతలు అభినందించారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లేపాక్షి అనే బ్రాండ్ నేమ్తో ఈ హస్తకళలన్నింటినీ కూడా, చెక్క బొమ్మలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలోనే మనం చూసింటాం, సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజెంటేషన్ కూడా మన హస్తకళలకు సంబంధించిన లేపాక్షి బొమ్మల్ని కూడా గిఫ్ట్ చేస్తూ ఆయన తన మనస్ఫూర్తిగా ఈ కళాకారుల్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రాఫిటబుల్గా ఈ కళాకారుని ఉంచాలనే ఆలోచనలో ఈ యొక్క కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. సంస్థను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను.